ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మిమ్మల్ని నేను శృంగగిరి షణ్ముఖ దేవాలయం దగ్గర తీసుకెళ్తూ ఉన్నాను. ఏదో ఫేస్బుక్ లో ఏదో చూస్తూ ఉంటే ఒక ర్యాండమ్ గా నాకు ఈ వీడియో కనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ సరౌండింగ్స్ గానీ, ఆ చుట్టూ ఉన్న నేచర్ గానీ నాకు చాలా బాగా నచ్చింది. సో ఎలా అయినా సరే దీన్ని చూడాలి అనుకున్నాను. వెంటనే నేను సండే అవడం వల్ల నాకు ప్రణవ్ కూడా అందుబాటులో ఉన్నాడు. సో అడగంగానే పాపం తీసుకెళ్లాడు. మా ఇంటి దగ్గర నుంచి ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది ఈ టెంపుల్. సో ఈ టెంపుల్ మీరు ఖచ్చితంగా బెంగళూరులో ఉంటే కనుక ఒక్కసారి విజిట్ చేయండి. చాలా బాగా అనుభూతి చెందుతారు. సో మీరే నాకు కమెంట్ లో పెడతారు వెళ్ళొచ్చాను చాలా బాగుంది అనేసి. అందువల్ల నేను టెక్స్ట్ లో కూడా నేను అది ఏరియా పేరు టైమింగ్స్ అన్ని కూడా మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ రైట్ సైడ్ లో ఆర్చ్ కనిపిస్తుంది కదా, అది ఒక రిసార్ట్ అనమాట. అది కూడా హిల్ మీదే ఉంటది. బాగుంటుంది అనమాట రిసార్ట్. కాకపోతే ఇప్పుడు కోవిడ్ వల్ల కొంచెం క్లోజ్ చేస్తున్నారు. పక్క విలేజ్ అట్మాస్ఫియర్ ఉన్న రిసార్ట్ అనమాట అది. నేను వెళ్ళలేదు, ప్రణవ్ వెళ్ళాడు, తను చెప్పాడు అనమాట. సో చూసారు కదా, ఇక్కడి నుంచే మనం ఆ టెంపుల్ వ్యూని చూడొచ్చు అనమాట. సో ఆ రిసార్ట్ వాళ్ళదే ఈ టెంపుల్ కూడా. సో మనం తప్పకుండా విజిట్ చేయాల్సిన టెంపుల్స్ లో ఇది ఒకటి అనమాట. సో అడ్రస్ కూడా నేను ఇచ్చాను చూడండి. సో ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ అడ్రస్ ప్రకారం వెళ్ళొచ్చు. వీలైతే కనుక గూగుల్ మ్యాప్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేందుకు ట్రై చేస్తాను. నాకు తెలీదు డిస్క్రిప్షన్ లో ఎలా మ్యాప్ ఇవ్వాలా అని. నేను ట్రై చేసి నేను మీకు డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను అనమాట. ఖచ్చితంగా ఈ టెంపుల్ ని అయితే విజిట్ చేయండి బెంగళూరులో ఉంటే గనక. సో సరౌండింగ్స్ అంతా ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా వ్యూని బాగా ఎంజాయ్ చేయగలుగుతారు ఆ కొండ మీద ఉన్న ఈ టెంపుల్ ని. సో ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ పాయింట్. సో ప్రణవ్ కూడా వీడియో షూట్ చేశాడు, తను బాగా చేశాడు. అమ్మ నేను ఎడిట్ చేసేస్తాను అన్నాడు. ఆ వీడియో నేను మళ్ళీ పెడతాను. తన ఎడిటింగ్ స్కిల్స్ ఎలా ఉంటాయో మీరే చూడండి. సో ఇక్కడ నుంచి ఎంట్రన్స్ మనం స్టార్ట్ అవ్వాలి. దాదాపు నాకు తెలిసి ఒక 100 స్టెప్స్ ఉండొచ్చేమో, 100-200 స్టెప్స్ ఉంటాయేమో, నాకు సరిగా ఐడియా లేదు. పెద్ద కష్టమేం లేదు, ఈజీగా ఎక్కచ్చు అన్నమాట పైకి. కాకపోతే ఇక్కడ నాకు నచ్చిన ఒకే ఒక విషయం ఏంటి అంటే, మనం వీడియోని ఇన్సైడ్ కూడా అలౌ చేశారనమాట. నాకెందుకో బాగా అనిపించింది. చాలా టెంపుల్స్ లో మనకు తెలిసిందే లోపల వచ్చి కెమెరా అలవ్ లేదు. కాకపోతే నేను విన్న ఫస్ట్ టైం ఈ టెంపుల్నే వింటున్నా, చూస్తున్నా ఇలా అలవ్ చేస్తారు అని చెప్పి. సో మనం నార్మల్గా అడగం, కానీ అక్కడ కెమెరా అలవ్ లేదని రాసుంది. కానీ నార్మల్గా మనకైతే కెమెరా అలవ్ లేదని ఆఫ్ చేసేస్తాం. కానీ వాళ్ళని అడిగాం ఫోటో తీసుకోవచ్చా అంటే, మీరు సెల్ఫీలు అలా తీసుకోకూడదు కానీ, సరే ఫొటోస్ సెల్ఫీలు తీసుకోకూడదు కానీ వీడియో తీసుకోండి అన్నారు. కానీ వీడియో తీసుకుంటే వీడియో నుంచి మనం ఫోటో క్యాప్చర్ చేయొచ్చు కదా, మరి అది ఏం రూలో వాళ్ళకి తెలియలేదు. ఇక్కడ చూసారా, ఇక్కడ వినాయకుడు 6 ముఖాలతో ఉంటాడనమాట. నేనైతే నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇలా షణ్ముఖ్ వినాయకుడిని చూడడం ఫస్ట్ టైం అనమాట. సో ఇది నాకు చాలా బాగా అనిపించింది. ఇంకొకటి ఏంటి ఇక్కడ స్పెషాలిటీ అంటే గనక, మనం షణ్ముఖ్ అంటే ఆ ఫ్రంట్ లో చూస్తాం, ఓ ఇలా 4 తలలో 6 తలలో ఉన్నాయి అనుకుంటాం ఎవరినైనా. సరే ఇది 6 తలలు అనుకోండి షణ్ముఖ్ అంటే. కానీ మనం గుడి చుట్టూ తిరిగినప్పుడు అన్ని వైపులా హోల్స్ ఉన్నాయన్నమాట. అంటే స్క్వేర్ గా ఉన్న టెంపుల్లో మన డైరెక్ట్ వ్యూ ఒకటి, తర్వాత సైడ్లు 2 వైపులు వెనకాల. సో అక్కడ కరెక్ట్ గా ఆ స్టాచ్యూకి ఎదురుగా మనకు హోల్ అనేది ఉంటుందన్నమాట. సో మనం అక్కడి నుంచి కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా వ్యూ ఇలా ఉంది చూడండి పైనుంచి. అసలు నిజంగా బెంగళూరు మొత్తాన్ని మనం ఇక్కడి నుంచి చూడొచ్చు అనే విధంగా ఉందన్నమాట. చుట్టూ బెంగళూరు కనిపిస్తూ ఉంటుంది. అసలు నిజంగా మేము పోయిన టైమింగ్ అయితే అప్రాక్సిమేట్ గా 4:30, 4:45 ఆ టైంకి వెళ్ళాము. మేబీ 5 కూడా అయి ఉండొచ్చేమో. కానీ ఆ వాతావరణంకి, ఆ కొండ మీద గాలికి, ఆ చుట్టూ ఉన్న వాతావరణానికి నిజంగా చాలా బాగా అనిపించింది. నాకైతే అసలు నిజంగా ఒక మంచి అనుభూతి కలిగిన ఒక టెంపుల్ అని చెప్పొచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఆ టెంపుల్ కట్టిన స్టైల్ కూడా బాగుందనమాట. డిఫరెంట్ గా, అన్ని టెంపుల్ లాగా కాకుండా డిఫరెంట్ గా ఉంది. సో మన కిందకి దిగిన తర్వాత నేను ఆ షణ్ముఖ్ వినాయకుడిని ప్రతి హోల్లో కూడా మీకు చూపిస్తాను. మోస్ట్లీ ఆ బిట్ నేను ఇక్కడ యాడ్ చేసి ఉంటే బాగుండేది, అది లాస్ట్కి వెళ్ళిపోయింది. వాయిస్ చెప్తూ ఉంటే మిస్ అయినట్టుంది. నేను లాస్ట్ లో మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ మనం స్టెప్స్ ఎక్కే కొద్దీ ఒక కొద్ది దూరం అంటే ఒక
50 స్టెప్స్ ఎక్కిన తర్వాత అక్కడ శివుడు మనకు కనిపిస్తాడు. ఇక్కడ శంకు చక్రం అనుకుంటా ఇది. శివుడు గుడి కూడా చూసారా ఈ విధంగా ఉంది. ఇది మనం జస్ట్ ఒక ఆర్టిఫిషియల్ గా కట్టిందేమో అని చెప్పి అనుకుంటాం. కాకపోతే ఇది సిమెంట్ జెల్లీ చిప్స్ ఉంటది కదా, మనం ఇళ్ళకి కాంక్రీట్ వేసేటప్పుడు సన్న సన్న చిప్స్ ఉంటది, దాంతో మొత్తం అవుటర్ కూడా ఇంటీరియర్ అంతా కూడా దాంతో చేశారనమాట. చూసారా ఇక్కడ ఒక గుహ లాంటి ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది. మొత్తం కూడా కాంక్రీట్ తో చేసింది, ఎక్కడ కూడా అట్ట ముక్కలు అలాంటివి ఏం కాదనమాట. ఇది పైన కూడా చూసారా ఒక చెట్లు ఉన్నట్లు, 4 చెట్లు, దానిపైన ఆ సీలింగ్ కూడా నార్మల్ గా లైన్ గా పెట్టారనమాట. ఆ సెంటర్ లో ఏంటంటే శివుడి గుడి, ఒక పెద్ద శివలింగం ఉంటది అనమాట. అది కూడా మీకు మళ్ళీ నేను చూపిస్తాను, ఎందుకంటే మేము పైకి వెళ్ళేటప్పుడు ఓపెన్ లేదనమాట, క్లోజ్ చేసింది. చూసారు కదా ఇక్కడ చిన్న ఆర్చ్ లాగా కట్టి దానికి మంచి టీక్ డోర్స్ పెట్టి లోపల శివలింగం పెట్టుంటారు. సో దాన్ని మళ్ళీ మీకు చూపిస్తాను. ఇది ముందు మాత్రం ఎప్పుడు కూడా ఈ జ్యోతి వెలుగుతూనే ఉంటుందంట. దానిలో కనీసం ఆయిల్ ఒక 4-5 kgs పట్టుద్దో ఏమో, ఇంకా 24/7 వెలుగుతూనే ఉంటుంది అనమాట అంత ఆయిల్ వేసాక. తర్వాత మనం ఇక్కడంతా సరౌండింగ్స్ ఎలా ఉందో చూద్దాం. చుట్టూ కూడా మొత్తం ఇలాగే ఉందన్నమాట. ఆర్కిటెక్చర్ అంతా కూడా ఈ విధంగానే ఉంది, కానీ లోపల కూడా చాలా కూల్ గా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సరే మనం మళ్ళీ శివుడిని మళ్ళీ దర్శనం చేసుకుందాం. సో వచ్చేయండి మనం పైకి వెళ్ళిపోదాం. సో వెళ్తూ మాట్లాడుకుందాం. పైన అయితే అస్సలు నాకు ఇంకా మాటలు లేవన్నమాట. సో మళ్ళీ దీన్ని ఓపెన్ చేసేదాకా మిమ్మల్ని వెయిట్ చేయించడం ఎందుకు, సో ఆ క్లిప్పింగ్ కూడా ఇక్కడే యాడ్ చేసేస్తాను. ఇప్పుడైతే టెంపుల్ ఓపెన్ చేశారు, కానీ వాళ్ళు 4:30 అన్నారు, కానీ 5:30 దాకా వాళ్ళు ఓపెన్ చేయలేదు, ఇప్పుడే ఓపెన్ చేశారు. కానీ శివలింగం అయితే చాలా బాగా అలంకరించారు చూడండి ఇక్కడ నుంచి. సో మనకు కెమెరా అంతా అలవ్ ఉంది కాబట్టి ధైర్యంగా మనం వీడియో తీయొచ్చు అనమాట. సో లోపల అలవ్ లేకపోతే మనం ఏదో పిక్స్ అని యాడ్ చేద్దాం అనుకున్నాను, కానీ చాలా బాగా అనిపించింది. తర్వాత ఏంటంటే అక్కడే పంతులు కూర్చుని మంత్రాలు చదువుతూ ఉంటాడు. కానీ మనకి ఇక్కడ హారతులు, నైవేద్యాలు, టెంకాయలు అలాంటివి ఏం తీసుకోవట్లేదు ఇక్కడ ఈ పర్టికులర్ గా ఈ శివాలయంలో. మరి నార్మల్ గా తీసుకుంటారో ఏమో నాకు తెలియదు, కానీ మేము వెళ్ళినప్పుడు మాత్రం తీసుకోలేదన్నమాట. సో ఇక్కడ ఏంటంటే 2 వైపులా ఎంట్రన్స్ ఉంటుంది. స్టెప్స్ కూడా 2 వైపులా ఉంటాయి, అటువైపు ఇటువైపు 2 వైపులా ఉంటాయి. సో ఇక్కడ మనం అటువైపు ఎంట్రన్స్ నుంచి వచ్చాం కదా, ఇలా బయట వస్తే మాత్రం ఇక్కడ వచ్చి ఒక చెట్టు ఉంటుంది అనమాట, రాగి చెట్టు. దానికి నాగ పడిగలు పెట్టున్నారు. అక్కడ ఎవరైనా తిరగాలనుకుంటే అక్కడ తిరుగుతూ ఉన్నారనమాట. సో ఇటుపక్క వ్యూ ఇలా ఉందన్నమాట. సో నేను తాకి కూడా చూసానమాట, ఇది ఏదైనా జస్ట్ ఆర్టిఫిషియల్ గా చేశారా లేకపోతే కాంక్రీటా అని చెప్పి చూస్తే అప్పుడు అనిపించింది నాకు మొత్తం కూడా చిప్స్ తో చేశారు అని చెప్పి. నార్మల్ గా ఇది ఎలా చేసి ఉంటారు అనుకున్నానంటే, దీన్ని చూస్తూ మనం సిమెంట్ పార్ట్స్ చేశాం కదా, ఆ విధంగా ఏదైనా వేసి దాని మీద క్లాత్ లోపల క్లాత్ లాగా వేసి దాని మీద కాంక్రీట్ వేసారేమో అని అనిపించింది అనమాట. ఎందుకంటే మనం పార్ట్స్ చేసేటప్పుడు కూడా ఈ విధంగా ఫ్రిల్స్ లాగా పెడితే అలాగే వచ్చాయి కదా మన ఇంట్లో ఉన్న పార్ట్స్ కూడా. సో నాకు అదే టెక్నాలజీతో చేసుంటారు అనిపించింది అనమాట. లోపల ఏదైనా థిక్ కవర్ లాంటిది వేసి దాని మీద కాంక్రీట్ వేసుంటారు. లేకపోతే ఇంత సింపుల్ గా అనలేము, కానీ ఇంత సన్నగా రావడం కష్టం కదా అని. చూసారు కదా ఇక్కడ నుంచి కొండలుగా ఎంత బాగా కనిపిస్తుందో వ్యూ. తర్వాత ఈ పాయింట్ దగ్గరకు వచ్చేటప్పటికి చూసారు కదా డమరకం. సో డమరకం అనేది నాకు కరెక్ట్ గా తెలియదు, డమరకం. తర్వాత డమరకానికి నాగుపాము చుట్టుకొని ఉందన్నమాట, నాగరాజు. కింద స్పెషల్ గా ఏమిటి తోక కూడా ఎలాడుతున్నట్లు తీశారు. సో ఇంకా మనం పైకి వెళ్ళినట్లయితే ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి, తోక కూడా మీకు కనిపిస్తుంది. సో కింద ఎలాడుతూ ఉంది కదా, చూసారా తోక కూడా ఆ డమరుకాన్ని చుట్టుకొని ఆ త్రిశూలం దగ్గర పడగెత్తి కిందకి తోక కనిపిస్తుంది అనమాట. బాగుంది కదా, ఎంత బాగా చేశారో. తర్వాత చూసారా బెంగళూరు వ్యూ. సో ఇటు సైడ్ వ్యూ ఇప్పుడు చూడండి. తర్వాత మళ్ళీ మనం అటువైపు కూడా చూద్దాం. చుట్టూ మనకు కొండపైకి ఎక్కినామంటే చుట్టూ వ్యూ చాలా బాగా అనిపించింది అనమాట. తర్వాత మనం పైకి వెళ్ళిపోదాం. పైనే అసలు ఇది ఉందన్నమాట. సో దీని గురించి మనం కొద్దిసేపు దాని చరిత్ర ఏంటి అనేది మాట్లాడుకుందాం. సో నాకు కూడా తెలియదు, జస్ట్ నేను చూసి చదువుతున్నాను. ఈ ఆలయం వచ్చి రాజరాజేశ్వరి నగర్ లో
శృంగగిరి కొండపై ఉంది. ఇదేంటంటే నార్మల్ గా బెంగళూరులో ఉన్న వాళ్ళకైతే కరెక్ట్ గా లొకేషన్ వచ్చి నైస్ రోడ్ ద్వారా పోతే గన ఈ మురుగ భగవానుడు, సుబ్రహ్మణ్య, కార్తికేయ, ఆరుముఖం మరియు కుమార్ అని కూడా వివిధ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెంది ఉండారనమాట. ఎందుకంటే ఇక్కడున్న సుబ్రహ్మణ్య స్వామి ఇన్ని రకాలుగా ప్రసిద్ధి చెంది ఉన్నాడు. అతని పుణ్యక్షేత్రాలు చాలా వరకు కొండలు మరియు కొండలపైనే ఉన్నాయి. శృంగగిరి కొండ నేల మట్టానికి, అంటే ఇప్పుడు మనం చూస్తున్న కొండ 240 అడుగుల ఎత్తులో ఉందన్నమాట ఇది. తర్వాత ఏంటంటే ఇది శారదాపీఠం. శృంగేరి శ్రీ భారత తీర్థ మహాస్వామీజీ ప్రేరణతో ఈ ఆలయం వాస్తుశిల్పం 2006లో డాక్టర్ అరుణాచలంచే రూపొందించబడింది, ఇంకా నిర్మించబడింది కూడా. ఈ ఆలయం మురుగ భగవాని 6 ముఖాలతో 123 అడుగుల ఎత్తులో ఉన్న విమానానికి ప్రత్యేకమైనది అన్నమాట. గర్భగుడి మరియు దాని బయట సర్కిల్, భక్తుల హాలు, బయట గోడలు, పైకప్పు డిజైన్స్ అన్నీ కూడా నక్షత్రాకార నిర్మాణాలు, డ్రమ్ మరియు పాముతో ఎత్తైన గంభీరమైన త్రిశూలం మరియు నెమలి బొమ్మ ప్రవేశ ద్వారం అలంకరించాయి. మెట్ల మార్గంలో గణేష్ దేవాలయం మరియు శివాలయం ఉన్నాయి. వినాయకుడి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ద్విముఖ, త్రిముఖ, షణ్ముఖ వినాయకుడి రూపాలు దర్శనమిస్తాయి. అదే మనం ఇందాక అనుకున్నాం కదా 4 వైపులా కూడా మనకు వినాయకుడు కనిపిస్తాడని, అదన్నమాట. తర్వాత దీనిలో చెప్పిన డమరకం కూడా మీకు చూపించాను. తర్వాత షణ్ముఖ భగవాని 6 ముఖాలు 6 అంగుళాల మందంతో కాంక్రీట్ అచ్చుతో నిర్మించిన నిర్మాణాలు అన్నమాట. దీని ఆర్కిటెక్చర్ గురించి కనుక మనం తెలుసుకున్నట్లయితే. తర్వాత సోలార్ ట్రాకర్స్. ఈ పరికరాలు రోజంతా తమ ధోరణిని మారుస్తాయి మరియు శక్తిని సంగ్రహించడానికి గరిష్టంగా సూర్యుని మార్గాన్ని అనుసరిస్తాయి. ఆలయ పైకప్పును 2 క్షితిజ సమాంతర మరియు 2 నిలువు సోలార్ ట్రాకర్లు అమర్చున్నాయి. ఇవి సూర్యకిరణాలు ప్రధాన దేవతపైకి మళ్లిస్తాయి. రోజంతా దేవుడికి సూర్యాభిషేకం నిర్వహించబడతాయి. ఇక క్రిస్టల్ డోమ్. సో 42 ఎత్తైన క్రిస్టల్ డోమ్ 10 కిలోమీటర్లు వ్యాసార్థం నుండి వీక్షణను అందిస్తుంది. అంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఆ డోమ్ అనేది 10 కిలోమీటర్ల దూరం వరకు కూడా మనం చూడొచ్చు అనమాట. ఇప్పుడు చూపిస్తాను ఆ డోమ్ పైన, ఆ షణ్ముఖాల పైన ఉన్న డోమ్ అనమాట. సో ఈ లోపల మనం దీని కొరవ హిస్టరీ ఏంటో చూసేద్దాం. సూర్యాస్తమయం తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల నుండి ప్రకాశవంతమైన గోపురం యొక్క అద్భుతమైన వీక్షణను ఎప్పటికీ మనం చూడలేమన్నమాట. అంత అద్భుతంగా ఉంటది. గోపురం 2500 స్ఫటికాలతో రూపొందించబడింది. ఒక్కొక్కటి ఒక వ్యాసం. పగటిపూట స్ఫటికాలపై పడే సూర్యకాంతి 7 రంగులకు వెదజల్లుతుంది. సాయంత్రం స్ఫటికాలు 22 వాట్ల LED లైట్ల ద్వారా ప్రకాశిస్తాయి. ప్రతి క్రిస్టల్ 16 కలర్ల కాంబినేషన్ లైట్లను వ్యాప్తి చెందిస్తుంది. 138 నమూనాలను ఏర్పరుస్తుందన్నమాట ఆ పైన డోమ్. సో ఇక పరిసరాలు. ఈ 2 మెట్లు మార్గాలు ఇందాక మనం చెప్పాం కదా, 2 వైపులా ఉన్నాయి మెట్లు. అటువైపు నుంచి వెళ్ళొచ్చు, ఇటువైపు నుంచి వెళ్ళొచ్చు. ఇంకా మెట్లు లేకుండా జస్ట్ ఒక స్లాంటింగ్ లాగా ఒకటి ఉందన్నమాట. అది మేము వెళ్ళినప్పుడు క్లోజ్ చేస్తున్నారు. మనం ఆ ఎంట్రన్స్ మెయిన్ స్టెప్స్ మీద ఎక్కకుండా పక్కనే జస్ట్ అలా వెళ్ళిపోవచ్చు అనమాట. మెట్లు లేకుండా జస్ట్ కొండలాగా ఉంటది, స్లాంటింగ్ గా ఉంటది, వెళ్ళొచ్చు. అది కూడా ఉంది, కానీ క్లోజ్ చేసి ఉంది. రోడ్డుకు ఎదురుగా షణ్ముఖ ఆలయానికి ఎదురుగా ఒక చిన్న అందమైన కరిమారియమ్మన్ దేవాలయం కూడా ఉంది, రథం ఆకారంలో. సో అది నేను మళ్ళీ వెళ్ళేటప్పుడు అవుటర్ లుక్ మాత్రం చూపిస్తాను, ఎందుకంటే వాళ్ళు లోపల అలౌ చేయలేదు. సో అది కూడా చూద్దాం. సో ఇప్పుడు మనం ఇంతసేపు చెప్పుకున్న ఈ షణ్ముఖ డోమ్ దగ్గరకు వచ్చేసాం. సో ఇప్పుడు దాకా చూసారు కదా షణ్ముఖ డోమ్ ఎలా ఉంది అనేది. మళ్ళీ కూడా విజువల్స్ ఇంకా బాగా చూపిస్తాను. సో పైనుంచి నిజంగా ఆహ్లాదంగా అనిపిస్తుంది. సరౌండింగ్స్ కూడా ఒకసారి చూడండి. అన్ని కూడా మాక్సిమం పెంకులతో కాంక్రీట్ తోనే చేస్తున్నారు. తర్వాత ఇక్కడ మెయిన్ దేవాలయం ఏదైతే ఆ డోమ్ ఉందో దాని కింద దేవుడు ఉన్నాడనమాట. సో దాని కింద ఉన్న సుబ్రహ్మణ్యం స్వామి మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో మనం ఫస్ట్, నాకు తెలియదు కదా, ఫస్ట్ వెళ్ళినప్పుడు జస్ట్ స్వామిని దర్శనం చేసుకుని వచ్చేసాం. ఆ సరౌండింగ్ చుట్టూ కూడా చూసుంటే బాగుండేది అనిపించింది.
కాకపోతే మనకు కెమెరా అలవ్ లేదనుకున్నాను. కానీ ఇందాక చెప్పినట్లు మళ్ళీ ప్రణవ్ ఎందుకు అడిగాడు, వాళ్ళు అలవ్ చేశారు. సో లోపల కూడా మొత్తం కూడా మీకు దేవుణ్ణి చూపిస్తాను. ప్రతి టెంపుల్లో ఎందుకు అలవ్ చేయరో కానీ ఇది మాత్రం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే చాలా వరకు చాలా మందికి చూడాలని ఉంటుంది, అన్ని దేవుళ్ళని అన్ని గుడుల్ని సందర్శించాలి చూడాలని ఉంటుంది. కాకపోతే మనం లోపల ఆ దేవుణ్ణి డైరెక్ట్ గా దర్శించుకోలేం, ఫొటోస్ చూసుకోవాల్సిందే. కానీ ఈ దేవాలయం మాత్రం నిజంగా అద్భుతం అని చెప్పాలి, ఈ విధంగా అలవ్ చేయడం అనేది. సో మొత్తానికి మేము ఫస్ట్ అయితే పోయి వచ్చేసాము, ప్రసాదం కూడా తీసుకునేసాము. అది తినిన తర్వాత అలా కూర్చోంటే ప్రణవ్ చెప్పిన తర్వాత మళ్ళీ నేను లోపలికి వెళ్తూ ఉన్నాను. సో ఇప్పటికైతే ఎవరు జనాలు అంత లేరు, ఎందుకంటే కరోనా కాబట్టి. సో లోపలికి ఈ విధంగా ముందైతే ఇట్లుంటుందన్నమాట. సో ఎదురుగా జస్ట్ ఒక బ్రాస్తో చేసిన చిన్న లోపల గర్భగుడి లాగా కట్టున్నారు. ఇక్కడ చుట్టూ అయితే రకరకాల ఆలయాలు ఉన్నాయన్నమాట. సో దేవుని దర్శించుకోండి మీరు కూడా. మళ్ళీ కూడా నేను ఇంకా దగ్గరగా చూపిస్తాను. చుట్టూ చాలా విగ్రహాలు ఉన్నాయి. మనం చుట్టూ ఒక్కసారి రౌండ్ వేసుకొచ్చేద్దాం, వచ్చేయండి. ఇక్కడ కూడా ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటి అంటే గనక మనం అన్ని వైపులా కూడా దేవుణ్ణి చూడొచ్చు. ఇందాక మనం గణేశుని చూపిస్తానని చెప్పాను కదా, సో అలాగే ఇక్కడ కూడా మనం చూడొచ్చు అన్నమాట. సో ఇక్కడ అన్ని గ్లాస్ లో షోకేస్ లాగా పెట్టేసి అన్ని విగ్రహాలు పెట్టేసి ఉన్నారు. చాలా పాత విగ్రహాలు ఉన్నాయి, బ్రాసు. తర్వాత ఇక్కడ చూసారా ఈ దేవాలయం. సో ఈ ఒక్కొక్క దేవాలయంని ఇక్కడ రూపొందించున్నారు, ఎలా ఉంటది అనేది. సో ఈ దేవాలయం ఈ విధంగా ఉందన్నమాట. సో దాని స్ట్రక్చర్ అంతా కూడా ఎలా ఉంటది అనేది ఇక్కడ ఉంది. అన్ని కూడా కొండ మీద ఉన్నాయి. సో ఇక్కడ ఒక ఇదిలాగా ఉందన్నమాట, హోల్ లాగా ఉంది. దీంతో వెనక భాగం ఏ విధంగా ఉంది అనేది చూడొచ్చు. కానీ ఇక్కడ లోపల మాత్రం 3 వైపులా చూడొచ్చు, 4వ వైపు క్లోజ్ చేసి ఉంది. ఇక్కడ చెప్పాను కదా నేను, చూసారు ఒక్కసారి విగ్రహాలను చూపిస్తాను. ఈ విధంగా రకరకాలు ఉన్నాయి. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి 3 వైపులు మాత్రమే దేవుని చూడగలం. అటువైపు నేను మిస్ చేశాను, ఇటువైపు నుంచి కూడా మీకు చూపిస్తాను ఒక ముఖం. ఇది వచ్చి పళనిలో టెంపుల్ ఎలా ఉంది అనేది ఇక్కడ మనం చూడొచ్చు. కొండల మధ్యలో కొండ పైన దేవాలయం ఉంది చూడండి. సో అది ఇక్కడి నుంచి మనం దేవుని ప్రతిరూపం చూడొచ్చు. చూసారు కదా, ఇక్కడ ఒకవైపు అంటే అటువైపు చూడొచ్చు, ఇటువైపు చూడొచ్చు. వెనక వైపు మాత్రం చూడలేకపోయాం. చూసారా ముఖం, ఈ వైపు కూడా చూసాం. సో ఇది వచ్చి 4వ వైపు కూడా ఉంది, కానీ 1 2 3 4 ముఖాలు ఉన్నాయి, కానీ 4వ వెనక భాగంలో ఓపెన్ చేయలేదు, ఎందుకో తెలియలేదు. ఇటువైపు అటువైపు ఫ్రంట్ ఓపెన్ చేస్తున్నారనమాట. సో లోపల ఇది గర్భగుడి. మనం బాగా దేవుణ్ణి దగ్గరగా చూడొచ్చు అన్నమాట. సో పైన ఉన్న అన్ని వైపులా దేవాలయాలు కూడా మనం చూసుకొని వచ్చేసాం. ఇంకా చుట్టూ కూడా మనకు మొత్తం కూడా ఇలాగే షోకేస్లో పెట్టి బొమ్మలు, ప్రతి ఒక్కటి కూడా మనం బొమ్మలు అనకూడదేమో, విగ్రహాలు చూసుకొని వచ్చేసాం. తర్వాత ఇది ఇక్కడ ఏంటంటే ఎక్కువ చాలా రష్ ఉంటుంది, మనం దర్శనం చేసుకోవడానికి కూడా చాలా టైం పడుతుందంట, అంత క్యూ ఉంటుందంట నార్మల్గా అయితే కనుక. కానీ మనం ఇప్పుడు కాబట్టి ఈజీగా దర్శనం చేసుకొని వచ్చేసాం. ఇది వచ్చి శృంగేరిలోని దేవాలయం ఎలా ఉంటుందో అది అక్కడ మొత్తం కూడా మనం చూడొచ్చు. నది కూడా ఉన్నట్టుంది శృంగేరి దగ్గర, నేనైతే తెలియదు, నాకు ఐడియా లేదు. వచ్చేయండి, మిమ్మల్ని దగ్గరగా దర్శనం చేయిస్తాను. సో మీరు కూడా నాతో పాటు దర్శనం చేసుకున్న అనుభూతి అయితే కలుగుతుంది. సో కరోనా తొందరగా వెళ్ళాలని, మన లైఫ్లో నుంచి ఈ ఏదైతే మనం అనుభవించిన ఈ రోజులు మళ్ళీ తిరిగి రాకూడదని, అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుందాం. ఆ దేవుడు అందరినీ కూడా చల్లగా చూడాలి. చూసారా, అందరూ దర్శించుకోవడానికి అనుకూలంగా మీకు కూడా దర్శనం అయ్యేలాగా విజువల్స్ చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను. మిగతా అంతా వ్యూ ఎలా ఉందో, సో దిగేటప్పుడు ఎలా ఉంటుంది అన్నీ కూడా చూడండి. అలాగే నేను బ్యాక్ సైడ్ కూడా ఒకసారి షూట్ చేశాను, అటువైపు ముఖాలు ఎలా ఉంటాయి అనేది, ఆ పైన డోమ్ని. సో దాన్ని కూడా ఒకసారి చూసేయండి. మ్యూజిక్ యాడ్ చేస్తాను. ఎంతసేపు మాట్లాడుతూ ఉంటే మీకు కూడా బోర్ కొడుతుందేమో విని. సో మ్యూజిక్ యాడ్ చేస్తాను, మ్యూజిక్ని వింటూ విజువల్స్ చూసేయండి. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up.
I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains and ఫస్ట్ లో చెప్పాను కదా, తర్వాత కిందకి దిగిన తర్వాత చూపిస్తానని. ఇది వెనక భాగం, సైడ్ చూడండి ఎలా కనిపిస్తున్నాడో. సో ప్రతి సైడ్లు కూడా మనం దేవుణ్ణి దర్శించుకోవచ్చు. తర్వాత మనం వెనక భాగం నుంచి చూద్దాం, అదే విధంగా అటువైపు నుంచి కూడా చూద్దాం అన్నమాట. సో ఈ షణ్ముఖ గణేష్ని
4 వైపుల నుంచి కూడా చూడొచ్చు అనమాట. ఎదురుగా దర్శించుకున్నాం, సైడ్ లో దర్శించుకున్నాం, ఇప్పుడు వెనక భాగం చూస్తున్నాం. సో వెనక భాగంలో కూడా చూడండి ఎంత బాగా దర్శనం ఇస్తున్నాడు. తర్వాత మనం అటువైపు వెళ్దాం. సో అటువైపు కూడా సేమ్ ఇలానే ఉంటుంది. సో ఈ విధంగా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. సో షణ్ముఖ గణేష్ అంటారే కానీ మనం 4 ముఖాలని చూడలేం, కానీ ఈ గుడిలో మాత్రం అన్ని వైపులా మనం చూసేదానికి ఆస్కారం ఉంటుందన్నమాట. చూసారా 4 వైపులా చూడొచ్చు. సో నాకెందుకో చాలా బాగా అనిపించింది. మెయిన్ మీ అందరికీ చూపించే భాగ్యం కలిగినందుకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. సో ఏ గుడైనా జస్ట్ మనం అవుటర్ చూడాల్సిందే కానీ లోపల చూడలేం, దర్శించుకోలేం. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా మిమ్మల్ని అందరినీ కూడా ఈ గుడిలో దర్శించుకునేలా చేశారనమాట. అది నా గొప్పతనం కాదనుకోండి, గుడి వాళ్ళు అలౌ చేయడం వాళ్ళ గొప్పతనం అని చెప్పొచ్చు. సో ప్రతి గుడిలో కూడా ఈ విధంగా అలౌ చేస్తే అందరూ చూసేదానికి బాగుంటది అనిపించింది. సో దీనివల్ల వాళ్ళకి ఏం ప్రాబ్లమో నాకైతే అర్థం కాలేదు, ఎందుకు తీయనీరు అని. నార్మల్ గా మన విలేజ్ లో అయితే చిన్న చిన్న గుళ్ళంతా నీట్ గా తీసేసుకోవచ్చు, కానీ ఇలాంటి స్పెషల్ గుడులంతా కూడా మనల్ని అసలు కెమెరా బయట నుంచే అలౌ చేయరు అనమాట. కానీ ఇక్కడ అలౌ చేశారని నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎగ్జాక్ట్ గా దీని ఆపోజిట్ లో మనం ఇందాక చెప్పుకున్నట్లు కరిమారియమ్మన్ టెంపుల్, ఇది వచ్చి రథం ఆకారంలో ఉంటది అనమాట. సో కానీ అక్కడ ఏం కెమెరా అలౌ చేయలేదు కాబట్టి నేను తీయలేకపోయాను. జస్ట్ అవుటర్ లుక్ మాత్రం మీకు చూపిస్తాను. ఎగ్జాక్ట్ గా ఈ గుడికి ఆపోజిట్ లోనే ఉంది. ఆపోజిట్ అంటే కొద్దిగా పక్కన, అది చూసారు కదా ఇక్కడ అనమాట ఎంట్రన్స్. ఇది కూడా కొంచెం కొండలాగా ఉందనమాట, ఆ కొండ పైనే ఉంది. కానీ ఆ గర్భగుడి వచ్చి రథం పైన ఉన్నట్లు ఉంటుంది అనమాట. సో రథం లాగి దానిపైన కరిమారియమ్మ కూర్చుని ఉంటారు. సో దాన్ని మనం ఇప్పుడు ఇక్కడి నుంచే చూద్దాం, ఎందుకంటే లోపల అలవ్ లేదు కాబట్టి. సో ఒక్కసారి అవుటర్ వ్యూ ఇది ఇక్కడి నుంచి, నేను చెప్పాను కదా పోయేటప్పుడు ఎంట్రన్స్ జస్ట్ ల్యాండింగ్ గా ఉంటుందని, అది చూసారనమాట. ఇప్పుడు అదేంటంటే మనం నేరుగా వెళ్ళిపోవచ్చు పైకి. సో అక్కడ క్లోజ్ చేస్తున్నారు, అది గేట్లు కనిపిస్తున్నాయి కదా, క్లోజ్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ మనం పైకి వెళ్దాం. సో అదే గర్భగుడి, అలవ్ లేదు కాబట్టి ఇక్కడ నుంచి దర్శించుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.